Hi everyone, welcome back to our channel Easy English by Sujata. ఈ వీడియో CV అండ్ రెస్యూమే ఫర్ సీనియర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్. నేను లాస్ట్ ఇయర్ ఒక వీడియో చేశాను కానీ దానిలో ఒక CV మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. కాకపోతే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా డౌట్స్ ఉన్నాయి దీని మీద. CV రాయాలా, రెస్యూమే రాయాలా, కవర్ లెటర్ సంగతి ఏంటి అని కొన్ని డౌట్లు ఉన్నాయి మీకు కదా. మీకు క్వశ్చన్ ఎలా ఇచ్చినా కూడా మీరు కంఫర్టబుల్గా రాసేలాగా ఈ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను, ఓకేనా. యాక్చువల్లీ ఇది అంత హార్డ్ టాస్క్ అయితే కాదు, హార్డ్ టాపిక్ అయితే కాదు. ఎనీ వన్ కెన్ రైట్ దిస్. ఎంత డల్ స్టూడెంట్ అయినా కూడా పర్ఫెక్ట్గా రాయొచ్చు దీన్ని. అది ఎలాగో ఈ వీడియోలో చెప్తాను, జాగ్రత్తగా వినండి, ఓకేనా. ఇఫ్ యూ వాచింగ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, డూ సబ్స్క్రైబ్ ఇట్. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో. థ్యాంక్ యూ. ఇప్పుడు చూడండి, మీకు క్వశ్చన్ ఇచ్చినప్పుడు అది ఒక్కొక్కసారి మెన్షన్ చేయడు. మీరు CVగా రాయండి అని కానీ, రెజ్యూమే కింద రాయండి అని కానీ మెన్షన్ చేయడు. చేయకపోతే అసలు ప్రాబ్లమే లేదు. మీరు దేనికి కంఫర్టబుల్గా ఫీల్ అవుతారో, అంటే ఏ ప్యాటర్న్కి, CVకా లేకుంటే రెజ్యూమేకా, మీ ఇష్టం, ఏదైనా చూస్ చేసుకోవచ్చు, ఎట్లయినా అటెంప్ట్ చేయొచ్చు మీరు. ఒకవేళ క్వశ్చన్ పేపర్లో మెన్షన్ అయ్యి ఉంటే కనుక, అంటే మీరు దీన్ని CV లాగా ప్రజెంట్ చేయండి అని కానీ, రెజ్యూమే లాగా ప్రజెంట్ చేయండి అని కానీ అలా ఇచ్చినా కూడా మీరు ప్రాబ్లం ఏమీ లేకుండా సింపుల్గా అటెంప్ట్ చేసేలాగా ఇందులో టిప్స్ చెప్పడానికి ట్రై చేస్తాను, జాగ్రత్తగా వినండి, ఓకేనా. మీకు గత పేపర్లలో చూసుకుంటే కనుక మ్యాక్సిమం 2 రిపీటెడ్గా వచ్చాయి. ఒకటి సుమలతది, ఒకటి సుమన్ కార్తీక్ది. చాలా రిపీటెడ్గా వచ్చాయి ఇవి కదా. ఆ రెండింటిని కూడా మీరు రెజ్యూమే కిందనూ రాయొచ్చు, CV కిందనూ రాయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. పర్టికులర్గా అడిగితే కనుక అలానే రాయండి, అడగకపోతే కనుక మీ ఇష్టం వచ్చింది రాయండి, నో ప్రాబ్లం, ఓకేనా. ఇప్పుడు అసలు CVకి రెజ్యూమేకి ఉన్న మేజర్ డిఫరెన్సెస్ ఏంటి చూసుకుంటే కనుక ఇక్కడ చూడండి బోర్డు మీద. అకాడమిక్ క్వాలిఫికేషన్స్. మీకు అకాడమిక్ క్వాలిఫికేషన్స్ CVలో ఒక బాక్స్లో వేయాలని చెప్పాను నేను కదా. 10th, ఇంటర్, డిగ్రీ, ఇంకేమన్నా అడితే కనుక అవి కింద నుండి వేసుకెళ్ళాలి, అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అని చెప్పా. రెజ్యూమేకి వచ్చేటప్పటికి బాక్స్ అలాంటిది ఏమి ఉండదు. సేమ్ కింద నుండే పైకి వెళ్తుంది క్వాలిఫికేషన్. బాగా లేటెస్ట్ క్వాలిఫికేషన్ ఏదో అది ముందు రాసుకోవాలి, ఆ తర్వాత SSCతో ఎండ్ అవుతుంది. అది మామూలుగా రాసేసుకుంటూ వెళ్తారు. అక్కడ హెడ్డింగ్ పెడతారు, పీజీనా, ఎప్పుడు కంప్లీట్ అయింది, ఏ యూనివర్సిటీ, ఎంత పర్సంటేజ్, నెక్స్ట్ డిగ్రీ, ఏ యూనివర్సిటీ, అలా రాసుకెళ్ళిపోతారు అంతే రెజ్యూమేలో, బాక్సులు ఇవ్వకుండా, ఓకేనా. ఇక్కడ CVలో మాత్రం మీరు ఒక బాక్స్ ఇచ్చి దానికి కాలమ్స్ ఇచ్చి దానిలో రాయాల్సి వస్తుంది. అదే డిఫరెన్స్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్కి, ఓకేనా. సెకండ్ పాయింట్, CV FB, రెజ్యూమే మిడిల్. FB అంటే ఏంటిది అని అంటే ఫుల్లీ బ్లాక్డ్ ఫార్మేట్. ఇప్పుడు మీకు లెటర్ రైటింగ్లో బ్లాక్డ్, ఫుల్లీ బ్లాక్డ్ చెప్పున్నాను చూడండి. బ్లాక్డ్ అంటే ఏంటి, ఓన్లీ డేట్ ఒకటే రైట్ సైడ్లో ఉంటుంది, మిగతాదంతా లెఫ్ట్లో ఉంటుంది, అది బ్లాక్డ్ ఫార్మేట్. ఈ డేట్ కూడా ఇటు లెఫ్ట్కి వచ్చేస్తే ఫుల్లీ బ్లాక్డ్ అని చెప్పాను కదా. సో ఫుల్లీ బ్లాక్డ్ అంటే ఒక ఐడియా వచ్చి ఉండాలి ఇప్పుడు మీకు. ప్రతిదీ కూడా లెఫ్ట్లోనే ఉంటుంది, రైట్లోకి ఏది రాదు, ఓకే. మీకు CV ఫుల్లీ బ్లాక్డ్ ఫార్మాట్లో ఉంటుంది. ప్రతిదీ కూడా నేమ్ రాస్తారు, ఫాదర్స్ నేమ్ రాస్తారు, DOB రాస్తారు. సో ఇవన్నీ వేసుకెళ్తారు, మ్యారిటల్ స్టేటస్, ఇవన్నీ లెఫ్ట్లోనే ఉంటాయి మీకు. అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ అన్నీ లెఫ్ట్లోనే ఉంటాయి, ఎక్స్పీరియన్సెస్ ఏది ఉన్నా కూడా లెఫ్ట్లోనే ఉంటుంది. దాన్ని ఫుల్లీ బ్లాక్డ్ అంటారు. మీకు CV ఎప్పుడు కూడా ఫుల్లీ బ్లాక్డ్ ఫార్మాట్లోనే ఉంటుంది, అంటే అన్నీ లెఫ్ట్లో రాస్తారు. రెజ్యూమేకి వచ్చేటప్పటికి మీ హెడ్డింగ్స్ అన్నీ కూడా మిడిల్లో ఉంటాయి, ఓకే. ఫస్ట్ మీ అడ్రస్ ఇస్తారు, తర్వాత అసలు మీరు దేనికి రాస్తున్నారో అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఒక లైన్ 1 or 2 లైన్స్లో. నెక్స్ట్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ సెంటర్లో, అన్ని సెంటర్లో హెడ్డింగ్ పెట్టుకెళ్తారు, ఇక్కడ మార్జిన్ పక్క నుండి రాసుకెళ్తారు అన్నీ. అది సెంటర్లో వస్తాయి అన్నమాట, అన్నీ కూడా హెడ్డింగ్లు అన్నీ కూడా. అది రెజ్యూమే, ఓకేనా. 2 పాయింట్స్ అయినాయి. థర్డ్, కవర్ లెటర్. కవర్ లెటర్ మీకు CVలో రాయాల్సిన అవసరం లేదు. అలా అని రెజ్యూమేలో రాయాలా? నాట్ కంపల్సరీ. కంపల్సరీగా రాయాలి అనే రూల్ అయితే లేదు. మీకు టైం ఉంటే, మీకు అది రాయడం వస్తే రాయండి.
ఇంకొంచెం గుడ్ ఇంప్రెషన్ పడుతుంది, ఫుల్ మార్క్స్ వేసేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మీకు కవర్ లెటర్ రాశారనుకుంటే, రాయగలిగిన పిల్లలు మీకు టైం ఉంటే, ఇఫ్ యు ఆర్ కేపబుల్ టు రైట్ దట్ యూ కెన్ రైట్, నో ప్రాబ్లం. రాయలేని వాళ్ళు మామూలుగా వదిలిపెట్టండి డిక్లరేషన్తో, ప్రాబ్లం ఏం లేదు. దానికి కూడా ఫుల్ వచ్చే అవకాశం ఉంది నీట్గా ప్రజెంట్ చేస్తే. ఓకేనా? మీరు కవర్ లెటర్ విషయంలో బాదర్ అవ్వకండి. ఇంటర్మీడియట్ వాళ్ళకి మస్ట్ కాదు, కవర్ లెటర్ ఇంపార్టెంట్ అయితే కాదు. అర్థమైందా? నేను గత వీడియోలో కొన్ని పాయింట్స్ చెప్పాను, కానీ మీకు ఒక క్లారిటీ ఇవ్వలేకపోయాను. నేను ఇప్పుడు చూసాను ఇందాక వీడియో అది. సో దీని మీద మీకు ఒక క్లారిటీ చాలామంది పిల్లలు క్వశ్చన్స్ అడిగేస్తున్నారు. మేడం వాట్ అబౌట్ ద కవర్ లెటర్, ఏం చేయాలి, రెజ్యూమే రాయాలా, CV రాయాలా, ఏది ఇవ్వకపోతే ఏం రాయాలి, ఇన్ని క్వశ్చన్స్ రన్ అవుతున్నాయి కామెంట్స్లో. కాబట్టి దీని మీద ఒక క్లారిటీ ఇద్దామని చేస్తున్నాను ఈ వీడియో. కవర్ లెటర్కి వచ్చేటప్పటికమ్మా CVలో ఉండదు. ఇన్ కేస్ రెజ్యూమే అడిగినా కూడా మీరు రాయకపోయినా కూడా పర్వాలేదు, రాయగలిగే కెపాసిటీ టైము రెండూ ఉంటే కనుక రాయండి. ఫైన్, డోంట్ బాదర్ అబౌట్ దట్ మచ్. 4th పాయింట్, కవర్ ఆల్ ద డీటెయిల్స్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. మీకు క్వశ్చన్లో ఇచ్చిన డీటెయిల్స్ మొత్తం కూడా ఆన్సర్లో కవర్ అయ్యేలాగా చూసుకోవాలి, ఏది వదిలిపెట్టకూడదు. ఈ 4 ఫాలో అయితే సరిపోతుంది. ఫైన్. ఇప్పుడు మీకు CVకి రెజ్యూమేకి మేజర్గా ఉన్న పాయింట్స్, దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి అనేది ఒకటి చెప్తాను. 2, DOBని ఈజీగా ఎలా తీయాలి అనేది ఒకటి చెప్తా. మీరు DOB తీయాలి. అక్కడ క్వశ్చన్లో ఎన్ని ఇయర్స్ అని ఇస్తాడో, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని అంటాడో ఎవరికి తెలుసు? తెలియదు కదా. కాబట్టి మీరు లాస్ట్ ఇచ్చిన వీడియోలో లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ అయితే ఉంది. చూసిన వెంటనే ఈజీగా అర్థమయ్యేలాగైతే లేదు అది, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన DOB తీయడం ఎలాగనేది. ఈ వీడియోలో మీకు ఈజీ టిప్లో ఈజీగా అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, కీప్ వాచింగ్. ఓకేనా? ఇప్పుడు బోర్డు చూడండి. CVకి మీకు ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, రెజ్యూమేకి ఎన్ని ఉన్నాయి ఒకసారి చూసుకుంటే, దీనిలో 1 or 2 అటు ఇటు పైకి కిందకైనా పర్వాలేదు. ఓకేనా? మీరు ఇంకా కొన్ని 1 or 2 రెలవెంట్గా ఉన్న పాయింట్స్ యాడ్ చేసినా పర్వాలేదు. ఇలానే ఉండాలి, ఈ పాయింట్ తర్వాత ఇదే ఉండాలి అన్న ఎగ్జాక్ట్ రూల్ అయితే ఏమీ లేదు. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ CVకి అన్ని లెఫ్ట్లోనే ఉంటాయన్నాను కదా, మీకు మార్జిన్ అనుకోండి ఇది. ఈ మార్జిన్ పక్క నుంచే ఇవన్నీ రాసుకెళ్తారు. ఓకేనా? పోస్ట్ అప్లైడ్ ఫర్, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు దానిలో మీకు క్వశ్చన్లో ఉంటుంది అది ఆన్సర్, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది. మీ నేము ఎవరి నేమ్ రాస్తారు, అక్కడ ఎవరిదైతే రెజ్యూమే తయారు చేయమన్నాడో అదే మీరు లెక్క. ఓకేనా? ఒకవేళ సుమన్ కార్తీక్ అన్నాడు అనుకోండి, సుమన్ కార్తీక్ అని రాయాలి ఇక్కడ. నాకు తెలిసి సుమన్ కార్తీక్దే వస్తుంది అనుకుంటున్నాను, మరి చూడాలి. ఓకే? ఫాదర్స్ నేమ్, మీకు అక్కడ ఫాదర్స్ నేమ్ ఇస్తే కనుక అది రాయండి, లేదు అనుకుంటే ఏదైనా రాయొచ్చు పేరు. DOB, మీ DOB తీయడం ఎలాగనేది చెప్తాను చూడండి. సెక్స్, మేలా ఫీమేలా. ఇప్పుడు సుమన్ కార్తీక్ అని అన్నప్పుడు, ఇప్పుడు అమ్మాయిలు రాస్తున్నారు అనుకోండి, సుమన్ కార్తీక్ రెజ్యూమే ఇమ్మన్నాడు అనుకోండి, CV రాయమన్నాడు అనుకోండి, అప్పుడు ఇక్కడ సెక్స్ ఏమవుతారు మీరు? మేల్ అవుతారా, ఫీమేల్ అవుతారా? మీరు అమ్మాయిలు కాదని ఫీమేల్ అని పెట్టిరు, ఇక్కడ సుమన్ కార్తీక్ మీరు. ఓకేనా? మేల్. మ్యారిటల్ స్టేటస్ అయ్యింది అవ్వచ్చు, అన్మ్యారీడ్ అనొచ్చు, మ్యారీడ్ అనొచ్చు, అక్కడ మీ ఇష్టం. ఓకేనా? ఇక్కడ అబ్బాయి మాత్రం సుమన్ కార్తీక్ కాబట్టి మేలే పెట్టాలి. ఇక మ్యారిటల్ స్టేటస్ మ్యారీడ్ అని పెట్టచ్చు, అన్మ్యారీడ్ అని పెట్టచ్చు, అది ఏదైనా పెట్టచ్చు. హాబీస్ మీ ఇష్టం, ఏమైనా రాయొచ్చు. అడ్రస్ అది కూడా ఏమైనా రాయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మొబైల్ నెంబరు ఏదైనా వేయచ్చు. ఈమెయిల్ ID ఏదైనా రాయొచ్చు. అంటే ఎవరిది? సుమన్ కార్తీక్ ఈమెయిల్ ID. అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అక్కడ క్వశ్చన్లో అడుగుతాడు, అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఇది మీకు ఇలాగ బాక్స్లో వేయాల్సి వస్తుంది మిడిల్లో. ఓకేనా? అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అని పక్కనే పెడతారు హెడ్డింగు, కాకపోతే ఈ బాక్స్ మొత్తం పేజ్ అంతా ఆక్యుపై చేస్తుంది, ఇలాగా అలా వేస్తారు క్వాలిఫికేషన్స్. తర్వాత దాని బాక్స్ కింద టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఏమన్నా ఉన్నాయా, ఎక్స్పీరియన్స్ ఎన్ని ఇయర్స్, 3 years అన్నాడు అక్కడ. దానిలో లాంగ్వేజెస్ నోన్, మ్యాక్సిమం లాంగ్వేజెస్ నోన్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఈ 3 ఉంటాయి. శాలరీ ఎక్స్పెక్టెడ్, ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీరు ఎంత వేసుకోవచ్చు ఇక్కడ. అంటే కాలేజ్లో లెక్చరర్ కింద అన్నారు కాబట్టి ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఒక్కొక్క కాలేజీని బట్టి స్టాండర్డ్స్ని బట్టి ఉంటాయి శాలరీస్ కూడా. lakhs మీద ఉండే కాలేజెస్ ఉన్నాయి, thousands మీద ఉండే thousands సాలరీస్ ఉండే కాలేజెస్ కూడా ఉన్నాయి. సో యూ కెన్ డూ ఇట్ యాజ్ యూ లైక్ ఇట్. అక్కడ ఇస్తే అదే ఇవ్వండి. స్ట్రెంగ్త్, మీ స్ట్రెంగ్త్ ఏంటి అనేది అది కూడా.
మీరు బుక్లో చూసుకుంటే ఒక్కొక్కసారి దీనిలో తెలియని పాయింట్లు ఏమైనా ఉంటే కనుక మీరు చూసుకుని రాసుకోవచ్చు. దీనిలో మ్యాక్సిమం మీరు ఓన్గా రాసేయే ఉంటాయి. ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అనేది క్వశ్చన్లో ఇచ్చేస్తాడు కాబట్టి అందరూ ఒకటే రాయాల్సి వస్తుంది. టెక్నికల్ క్వాలిఫికేషన్స్ మీ ఇష్టం మార్చుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అక్కడ ఇచ్చేసాడు కాబట్టి అందరికీ 3 years వస్తుంది. లాంగ్వేజెస్ నోను మ్యాక్సిమం 3 ఉంటాయి. శాలరీ ఎక్స్పెక్టెడ్ ఎవరు ఎంతైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇది స్ట్రెంగ్త్, ఇది మీ ఇష్టం. ఈమెయిల్ ఐడి సుమన్ కార్తీక్ది ఏదో రకంగా sumankarthik@gmail.com అని. మొబైల్ నెంబరు ఇది మీ ఇష్టం, ఏదైనా వేసుకోవచ్చు. అడ్రస్సు ఇక్కడ కూడా ఏదైనా రాయొచ్చు, సుమన్ కార్తీక్ అడ్రస్సు. హాబీస్ ఇక్కడ కూడా మీరు ఏమైనా రాయొచ్చు. మ్యారిటల్ స్టేటస్ మీ ఇష్టం, సెక్స్ మాత్రం మేల్ వస్తుంది ఒకవేళ సుమన్ కార్తీక్ అయితే. ఒకవేళ సుమలత అయితే ఫీమేల్ వస్తుంది. డిఓబి మీరు క్వశ్చన్లో ఇచ్చిన దాన్ని బట్టి డిఓబి తీయగలగాలి. ఇప్పుడు డేటు మంత్ మీ ఇష్టం, అది కూడా. ఇయర్ మాత్రం అక్కడ 2025లో ఉన్నాం కాబట్టి ఒకవేళ అబ్బాయికి 28 years అన్నాడు అనుకోండి, 2025 నుంచి 28 తీసేయాలి. ఆ వచ్చింది మీ డేట్ ఆఫ్ బర్త్ అవుతుంది. ఓకేనా? ఇయర్తో పాటు మీ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ కూడా వేసుకోవచ్చు, అదే ఇయర్ మెన్షన్ చేసి. ఓకేనా? ఫాదర్స్ నేమ్ ఏదైనా రాయొచ్చు. అక్కడ నేమ్ సుమన్ కార్తీక్ నేమ్ వస్తుంది, పోస్ట్ అప్లైడ్ ఫర్ అందులో ఇస్తాడు కాబట్టి. అలా మీ సొంతగా రాసేవి కొన్ని ఉన్నాయి, క్వశ్చన్లో ఇచ్చినవి అప్లై చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. ఓకేనా? ఇది సివికి. అకాడమిక్ క్వాలిఫికేషన్స్ బాక్స్ ఇచ్చిన తర్వాత కింద వస్తే తర్వాత డిక్లరేషన్. ఐ హియర్ బై డిక్లేర్ దట్ ది అబోవ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ట్రూ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అండ్ బిలీఫ్ అని పెట్టి ప్లేసు, డేటు, మీ సిగ్నేచర్ ఎవరిది ఇవ్వాలి? ఇక్కడ మీ సొంతది ఇక్కడ రాయకూడదుగా. ఇక్కడ సుమన్ కార్తీక్ మీరు కాబట్టి సుమన్ కార్తీక్ సిగ్నేచర్ పెట్టాలి. అర్థమైందా? దిస్ ఈజ్ అబౌట్ ద సివి. చూడండి, మీరు కావాలంటే ఒక స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఒకసారి ఫిల్ చేయడానికి ట్రై చేయండి ఇవన్నీ. ఓకేనా? చెప్పాను కదా అన్నీ. మీరు బుక్ హెల్ప్ తీసుకుని ఒకసారి ఫిల్ చేయడానికి ట్రై చేయండి. ఈ డిఓబి ఎలా తీయాలని చెప్తాను ఇప్పుడు నేను. ఓకేనా? ఇక్కడ రెజ్యూమేకి వచ్చేటప్పటికి ఇంకొంచెం ఈజీ. అడ్రస్ మధ్యలో రాసేస్తారు, మీ అడ్రస్ ఏంటనేది. అక్కడ ఒకవేళ సుమన్ కార్తీక్దే అడిగాడు అనుకోండి, సుమన్ కార్తీక్ సన్ ఆఫ్ సో అండ్ సో, ఏదో ఒక ఊరు అక్కడ ప్లేస్ ఏమన్నా ఇస్తే కనుక, అంటే పలానా ఊరు కాలేజీలో చదివాడెత్తను అని అంటే ఆ ఏరియాని తీసేసుకోవచ్చు మీరు. ఏదో ఒక నెహ్రూ నగరో, గాంధీనగరో, అంబేద్కర్ నగరో ఏదో నగర్ తీసుకుని ఆ కింద ఆ ప్లేస్ పెట్టేసి దాని కింద ఆబ్జెక్టివ్ అసలు ఏంటి, దేనికోసం మీరు ఇది రాస్తున్నారు, ఏ పోస్ట్ కోసం అనేది ఆబ్జెక్టివ్ అవుతుంది. అకాడమిక్ క్వాలిఫికేషన్స్ సెంటర్లో హెడ్లింగ్ పెట్టి దాని కింద లేటెస్ట్గా ఏది చేశారో అది, ఆ తర్వాత ఎస్ఎస్సి వరకు వెళ్తాయి అనమాట. దాని కింద ఎక్స్పీరియన్స్ అని సెంటర్లో హెడ్డింగ్ పెట్టి ఎక్స్పీరియన్స్లు 3 years ఎక్స్పీరియన్స్ అన్నాడు, ఆ 3 years ఎక్స్పీరియన్స్ రాస్తారు. మీ స్ట్రెంగ్స్ ఏంటి, స్ట్రెంగ్త్లు కొన్ని ఉంటాయి, టెక్స్ట్ బుక్లు చూసుకోండి, మీకు ఈజీగా 2-3 అన్నిట్లోనూ సిమిలర్గా ఉన్న స్ట్రెంగ్త్లు ఉంటాయి. అవి అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఈ అడిషనల్ ఇన్ఫర్మేషన్లో ఇక్కడ మళ్ళీ ఈ అడిషనల్ ఇన్ఫర్మేషన్ వరకు అన్ని లెఫ్ట్లో రాసి ఆన్సర్లు రైట్లో రాశాడు. అడిషనల్ ఇన్ఫర్మేషన్ అన్నది సెంటర్లోనే ఉంది హెడ్డింగ్. ఓకేనా? లాంగ్వేజెస్ నోన్, ఇంట్రెస్ట్ ఏంటి, ఏజ్ ఏంటి, ఫాదర్స్ నేమ్ ఏంటి, అడిషనల్ ఇన్ఫర్మేషన్. డిక్లరేషన్ సేమ్, ప్లేసు, డేటు, సిగ్నేచర్. ఈ డిక్లరేషను అనేది రెండింటికి ఒకటేలా ఉంటుంది. డిక్లరేషన్ ఎప్పుడు కూడా సెంటర్లో హెడ్డింగ్ పెట్టాలి. ఇది అన్ని బ్లాక్డ్ ఫార్మాట్ కదా అని చెప్పేసి డిక్లరేషన్ కూడా ఇక్కడ తీసుకొచ్చారు. నో, డిక్లరేషన్ సెంటర్లోనే ఉండాలి. ఓకేనా? రెండింటికి కూడా సెంటర్లోనే ఉండాలి, మిగతా అన్నీ కూడా లెఫ్ట్లో ఉంటాయి. ఇవన్నీ మిడిల్లోనే ఉంటాయి డిక్లరేషన్తో సహా. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ సివి అండ్ రెజ్యూమే. అర్థమైందా? మీ క్వశ్చన్లో పలానాదే రాయండి అని మెన్షన్ చేస్తే కనుక సివి అయితే ఎలా రాయండి, రెజ్యూమే అయితే అలా రాయండి, అది ఏదైనా క్వశ్చన్ అవనివ్వండి, నో ప్రాబ్లం. కానీ రెజ్యూమేలో మిమ్మల్ని కవర్ లెటర్ అడిగేదానికి అవకాశం ఉంది. బట్ ఇన్ కేస్ మీరు రాయకపోయినా ప్రాబ్లం లేదు, రాయగలిగితే ఇంగ్లీష్ గ్రిప్ ఉండి కొంచెం పర్లేదు నేను రాయగలను అనుకుంటే ఏముంటుంది, ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్, ఎవరికైతే రాయమన్నారో అడ్రస్ కూడా మీరు ఎగ్జాక్ట్గా ఇదే రాయాలని ఏమి ఉండదు. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్కి అన్నాడు, ద ప్రిన్సిపల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, ఏ ఊరైతే ఆ ఊరు అది రాసేసి కింద మీ ఏంటి, మీరు ఏమేమి అటాచ్ చేశారు అనేది అది రాసి ఫైనల్గా మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంతే. ఫైనల్గా మీ నేము ప్లేస్ ఇదే వస్తుంది కవర్ లెటర్. రాయగలిగితేనే రాయండి, కన్ఫ్యూజన్ తీసుకోవద్దు, టెన్షన్ వద్దు. మీకు ఇక్కడ వరకు రాసినా కూడా ఫుల్ మార్క్స్ పడతాయి నీట్గా రాస్తే. ఓకేనా? మీకు ఏది మెన్షన్ చేయకపోతే కనుక బెటర్ మీరు సీవీకే వెళ్ళండి రెజ్యూమే కంటే కూడా. ఎందుకంటే పర్ఫెక్ట్ అపియరెన్స్ ఇక్కడే దొరుకుతుంది మీకు, అక్కడికంటే కూడా. అక్కడంత అపియరెన్స్ దొరకదు. ఎందుకు?
ఈ బ్లాక్డ్ ఫార్మాట్ కాబట్టి అన్నీ లెఫ్ట్లో ఉంటాయి. చక్కగా కాలర్ను లైన్లో వచ్చేలాగా చూసుకోండి. ఆ పక్కన ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ కూడా అంత ఈక్వల్గా ఉండాలి. అలా వచ్చినప్పుడు ఎంత అందంగా ఉంటుంది చూడడానికి. ఇక్కడ వరకు వస్తాయి. అక్కడ మీ క్వాలిఫికేషన్ చక్కగా బాక్స్ ఉంటుంది. చక్కగా దాని తర్వాత టెక్నికల్ ఉంటుంది, దాని డిక్లరేషన్ ఉంటుంది, ఒక అపిరెన్స్ వస్తుంది అనమాట. యాక్చువల్లీ ఇక్కడ ఏమి ఉండదు, అంతా తెలిసిన పాయింట్లే. కాకపోతే మనం ప్రజెంట్ చేస్తాం చూడండి, ఆ ప్రజెంటేషన్ బాగుంటుంది చూడడానికి. కాబట్టి ఫుల్ మార్క్స్ వేసేయాలని దిద్దేవాళ్ళకి అనిపిస్తుంది. అక్కడ రెజ్యూమేలో అపిరెన్స్ రాదు మీకు. రెజ్యూమే అని అడిగితేనే రాయండి, లేదు అని అంటే మ్యాక్సిమం సీవీకే వెళ్ళండి. ఓకేనా? ఇప్పుడు డిఓబి ఎలా తీయాలో చెప్తా చూడండి, వెరీ ఈజీ. ఇప్పుడు చూడండి అమ్మా, ఇటువైపు సుమన్ కార్తీక్ ఇచ్చాను, అటు సుమలతది ఇచ్చాను. ఓకేనా? ఇప్పుడు సుమన్ కార్తీక్ ఏమని అడిగాడు? 28 years, ఎంఏ బీఈడీ చేశాడు, 3 years ఎక్స్పీరియన్స్ అన్నాడు. ఓకే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ తర్వాత ఇచ్చాడు. మనకి ఈ మూడింటిని బేస్ చేసుకునే మనం డిఓబి తీయాల్సి వస్తుంది. ఇక్కడ ఈ రెండింటిని బేస్ చేసుకుని డిఓబి తీయాల్సి వస్తుంది. 22 years అన్నాడు. మీకు క్వశ్చన్ ఎప్పుడూ మారదమ్మా, కానీ సంవత్సరాలు మారుతూ ఉంటాయి. కాబట్టి మీరు 2025ని కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుంది. 2025కి 28 years అతనికి. కాబట్టి ఇప్పుడు మీరు 2025 తీసుకోండి. ఓకేనా? 28 years కదా, ఎన్ని ఇయర్స్ ఇచ్చాడో దాన్ని మైనస్ చేయండి. 15 - 8 ఎంత? 7. ఇక్కడ ఒకటి వెళ్ళిపోయింది కాబట్టి 1లో నుంచి 2 తీయలేము కాబట్టి తెచ్చుకున్నాం. ఇక్కడ ఎంత ఉంది? 11 - 2 ఎంత? 9. ఇక్కడ తెచ్చుకున్నాం కాబట్టి ఇక్కడ ఎంత ఉంటుంది? 9. ఇక్కడ ఎంత ఉంటుంది? 1. 1997 బోర్న్. డిఓబి ఇది అవుతుంది. ఓకేనా? ఇక్కడికి డిఓబి వచ్చింది మీకు. ఎప్పుడు 2025కి 28 years అన్నప్పుడు మీకు ఇయర్లో క్వశ్చన్ పేపర్లో వస్తే కనుక అతనికి 28 years అంటే 2025 నుంచి 28 years మైనస్ చేయండి. 1997లో పుట్టాడు అతను. అతను డిఓబి అవుతుంది. ఓకేనా? ఇప్పుడు డిఓబి వచ్చేసింది కదా. ఇప్పుడు మీరు ఎస్ఎస్సి ఏ ఇయర్లో చదివితే ఇంటర్కి ఒక 2 సంవత్సరాలు యాడ్ చేస్తారు, డిగ్రీకి ఒక 3 యాడ్ చేస్తారు, పీజీకి ఒక 2 యాడ్ చేస్తారు. ఓకే, 2 + 3 + 2. బీఈడీ ఉంటే 1 year యాడ్ చేస్తారు. అట్లా యాడింగ్ వెళ్తుంది. ఇప్పుడు ఇతను ఎంఏ బీఈడీ కాబట్టి ఓకే, ఇతను ఎస్ఎస్సి అయిపోయింది, ఇంటర్ అయింది, డిగ్రీ అయింది, పీజీ అయింది, బీఈడీ అయింది. కాబట్టి ఎస్ఎస్సికి 1 year. ఆ ఎస్ఎస్సి ఒక 1 year తీయగలిగితే దానికి 2 కలుపుకుంటే ఇంటరు, దానికి 3 కలిపితే డిగ్రీ, దానికి 2 కలిపితే పీజీ, దానికి 1 కలిపితే బీఈడీ. కాబట్టి ఇక్కడ మీరు ఎస్ఎస్సి తీయగలగాల. ఇప్పుడు 1997కి 15 ప్లస్ చేయండి, +15. ఇది మైనస్. ఓకేనా? దీనిలో నుంచి తీసేస్తే డిఓబి వస్తుంది. ఇప్పుడు ఈ వచ్చిన డిఓబికి 15 ప్లస్ చేస్తే ఎస్ఎస్సి వస్తుంది. ఎంత? 7 + 5 ఎంత? 12. 1, 10, 11. ఇక్కడ 1, 10, 0. 2012లో ఎస్ఎస్సి అయింది. ఓకేనా? ఇప్పుడు 2012 ఎస్ఎస్సి అయితే మీరు ఎలా వేసుకోవచ్చు దీన్ని? ఇక్కడ ఇది సుమలతది కాదు, దీనికి సంబంధించి ఇక్కడ వేస్తున్నాను చూడండి. ఇప్పుడు 2013 ఎస్ఎస్సి. ఓకేనా? ఒకవేళ ఈ ఇయర్ మీకు క్వశ్చన్ వస్తే కనుక ఈ టైప్లో వస్తుందమ్మా. డిఓబి ఏమో 1997 అవుతుంది సుమన్ కార్తీక్ది. ఎస్ఎస్సి 2012 13 years అవుతాయి. 2013 to 2015 2 years కదా, 2 years కదా. ఇక్కడ ఏమవుతుంది? ఇంటర్ వస్తుంది, ఇంటర్మీడియట్. 2015 నుంచి వెనక్కి వెళ్తూ ఉండాలి. 2012 13. ఓకే, 13 నుంచి 13 14 14 15 అంటే 2013 నుంచి 15 వరకు ఇంటరు. 2015 నుంచి 3 years వేయాలి. 15 16 16 17 17 18. కాబట్టి 2018 బిఏ అవుతుంది, డిగ్రీ కదా, బిఏ లిటరేచర్ అవుతుంది. 2018 నుంచి 2 years, 2018 19 19 20. 2020కి ఇతంది ఎంఏ అవుతుంది, ఎంఏ ఇంగ్లీష్ అవుతుంది. ఓకేనా? బిఈడి ఇయర్ వేయాలి కదా ఇక్కడ, సారీ, 2020 2021 బిఈడి అవుతుంది. ఇది సుమన్ కార్తీక్ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇట్లా వస్తుంది మీకు. ఎస్ఎస్సి, ఇంటర్, బిఏ, ఎంఏ, బిఈడి. 2021కి అతనికి బిఈడి అయిపోయింది.
2021 నుంచి 22, 23, 24 పోయిన సంవత్సరం వరకు 3 years ఎక్స్పీరియన్స్ ఉంది అతనికి. క్యాలిక్యులేటెడా? అలా తీయాలి. ఏం లేదు, 2025 నుంచి మీరు ఒకవేళ సుమన్ కార్తీక్దే వస్తే కనుక DOB 1997 అవుతుంది. ఓకే, అతని SSC 2012-13 నుంచి స్టార్ట్ అవుతుంది. 12-13 SSC, 13-15 ఇంటరు, 15-18 BA, 18-20 MA, 20-21 BEd. 2+ ఇక్కడ మీరు చూసుకోవాల్సింది, ఇది 1 year ఉంటుంది, 2, ఇది 3, 2, 1, 2, 1, 3, 2, 1 చూడు, 1, 2, 3 లేదా 1, 2, 3 డిగ్రీ మధ్యలో వచ్చింది 3 years. కింద నుంచి 1, 2, 3, పై నుంచి 1, 2, 3, 5 అట్లా వస్తాయన్నమాట. ఇది ఒక్కటి మీరు ప్రాపర్గా వేయగలిగారంటే మీకు అన్నీ ఈజీగా ఉంటాయి. DOB వచ్చేస్తుంది, అటు ఎక్స్పీరియన్స్ పర్ఫెక్ట్గా ఉంది, ఇటు SSC నుంచి అన్ని ఇయర్స్ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఈ ఇయర్ వస్తే కనుక ఇలా వేయండి, సుమన్ కార్తీక్ది వస్తే. ఓకేనా? ఎడ్యుకేషన్ చక్కగా గీత కొట్టుకుని బాక్స్ కొట్టుకుని అలా బాక్స్లో వేసుకుంటే నీట్గా వస్తుంది. ఇది సుమన్ కార్తీక్ది కదా, ఇది అయిపోయింది. ఇప్పుడు యాక్చువల్లీ ఇటు రాయాలి, ఇది బోర్డు లేదని అటు రాశాను. ఇప్పుడు సుమలత దగ్గరికి వెళ్దాం. SSC పట్టుకోగలిగారంటే మిగతా అన్నీ ఈజీగా వచ్చేస్తాయమ్మా. DOB పట్టుకోవాలి, SSC పట్టుకోవాలి. ఇప్పుడు సుమలతకి ఓన్లీ BSc అయింది అంతే. ఓకే, అమ్మాయికి 22 years అన్నాడు. ఇప్పుడు 22 years అంటే 2025 నుంచి 22 మైనస్ చేయండి, చేస్తే ఎంత? 3002 అంటే 2003లో పుట్టినట్టు. DOB ఇది అవుతుంది. ఓకేనా? ఇప్పుడు DOB ఇది అయితే దీనికి 15+ చేయండి, +15 ఎంత అవుతుంది? 8102. 2018లో SSC అవుతుంది. అప్పుడు 2018-19 SSC కింద నుంచి వేసుకెళ్ళాలి కదా, సారీ, 2018-2019 SSC, 2019, 1920, 2021, 2021 ఇంటర్. ఓకే, 2021, 21, 22, 22, 23, 23, 24 అప్పుడు 2024 BSc. ఆ అమ్మాయికి ఎక్స్పీరియన్స్ ఏమి ఇవ్వలేదు, అయ్యింది, ఫ్రెష్గా జాబ్కి అప్లై చేసుకుంటుంది. దేనికో అడిగాడు జాబ్. ఓకేనా? 2024కి ఫ్రెష్గా కంప్లీట్ అయింది అమ్మాయిది. క్వశ్చన్లో ఎక్స్పీరియన్స్ ఏమి అడగలేదు కాబట్టి 22 years అని ఇచ్చాడు. మీకు ఏ ఇయర్లో ఇచ్చినా కూడా క్వశ్చన్ ఇలాగే ఉంటుంది, మీకు క్యాలిక్యులేషన్ కరెక్ట్గా ఉండాలి. ఒకవేళ సుమలత ఇస్తే DOB ఎప్పుడవుతుంది? 2003 బోను 2018 SSC అవుతుంది. ఓకేనా? అలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈ 3 వస్తాయి అన్నమాట, SSC, ఇంటర్, BSc అంతే. ఇంకా వేరే ఏం లేదు క్వాలిఫికేషన్ అక్కడ. ఏదో టెక్నికల్గా దేనికో అప్లై చేసుకుంటుంది అమ్మాయి. ఈ టైప్లో మీరు DOB తీయండి. ఓకేనా? ఇచ్చిన డేట్కి ఇచ్చిన ఇయర్ నుండి DOBని మైనస్ చేయండి, ఆ వచ్చింది DOB అవుతుంది. వచ్చిన DOBకి 15+ చేయండి, అక్కడ SSC వస్తుంది. ఆ రెండు రాగబట్టగలిగారంటే పర్ఫెక్ట్గా ఉంటుంది మీ రెజ్యూమే కానీ CV కానీ. ఫైన్. ఇంకా డౌట్లు ఏమైనా ఉన్నాయా దీనిలో? కవర్ లెటర్ డౌట్ క్లియరు. ఓకే, DOB ఎలా తీయాలన్నది క్లియరు, CV రాయాలా, రెజ్యూమే రాయాలా, క్లియర్. టోటల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇది. మీరు బాగా చూసుకోవాల్సింది సుమన్ కార్తీక్ది, సుమలతది, రెండు పర్ఫెక్ట్గా చూసుకోండి. ఓకే, అయితే మీకు ఎలా పాసిబుల్గా ఉంటే, అంటే రెజ్యూమే కంటే కూడా నేను CVని ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. క్వశ్చన్లో మెన్షన్ చేయకపోతే రెజ్యూమేని మెన్షన్ చేస్తేనే రెజ్యూమే రాయండి, లేదంటే CVకే వెళ్ళండి, బాగుంటుంది చూడ్డానికి. ఓకే, డిక్లరేషన్తో క్లోజ్ చేసేయండి సరిపోతుంది. నో నీడ్ ఆఫ్ రైటింగ్ కవర్ లెటర్. క్లియర్ ఆల్? ఓకేనా? మీకు పలానా క్వశ్చన్ చెప్పండి, ప్రెడిక్ట్ చేయండి అనుకోవడానికి ఏమీ లేదు ఇక్కడ. అందులో ఏం మెన్షన్ చేశాడో అక్కడ మీరు రాయొచ్చు. మీరు సొంతంగా రాసేవి కొన్ని ఉంటాయి. నేను ఇందాక లిస్ట్ ఇచ్చాను కదా, ఆ లిస్ట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అక్కడ ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు పర్ఫెక్ట్గా రాస్తారు. మీరు బై హార్ట్ చేసి ఓహో ఇది దీనికి ఇది అలా ఉండకూడదు. అక్కడ ఏది ఇచ్చినా కూడా మీరు ఇలా డెరివేట్ చేయాలి, దాని నుంచి తీయగలగాల. ఇంకొక వెరైటీ క్వశ్చన్ ఉంది, దాన్ని కూడా చెప్తా చూడండి. అంటే DOBలు ఈ ఇయర్స్ కూడా ఇవ్వలేదు ఒక క్వశ్చన్లో. ఒకవేళ ఇయర్స్ ఇవ్వకపోతే ఏం చేస్తారు? ఎట్లా తీస్తారు ఇయర్ని? అది కూడా చూడండి. ఏమో ఇయర్ అంత డిఫరెంట్గా వచ్చేలాగా ఉంది క్వశ్చన్ పేపరు.
ఒకవేళ డిఓబి ఎలాగో ఇవ్వడు, ఒకవేళ ఇయర్స్ ఇవ్వకుండా, ఇయర్స్ ఏమీ మెన్షన్ చేయలేదు, ఇతనికి ఇన్ని ఇయర్స్ అని మెన్షన్ చేయాల, అప్పుడు ఎలా తీస్తారు ఎస్ఎస్సి, అప్పుడు ఎలా తీస్తారు డిఓబి, అది కూడా చూడండి ఎలా తీస్తారో. కీప్ వాచింగ్. సరే, మీకు ఇచ్చిన క్వశ్చన్లో ఇన్ని ఇయర్స్ అని మెన్షన్ చేయకపోతే కనుక, ఒకవేళ వాళ్ళ క్వాలిఫికేషను గ్రాడ్యుయేషన్ అయ్యింది, గ్రాడ్యుయేషన్ విత్ 5 years ఎక్స్పీరియన్స్ అన్నాడు అనుకోండి, గ్రాడ్యుయేషన్ విత్ 5 years ఎక్స్పీరియన్స్. గ్రాడ్యుయేషన్ అంటే ఏంటి? ఓన్లీ డిగ్రీ. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే పీజీ. గ్రాడ్యుయేషన్ అంటే 1 + 2 + 3 అంతే, ఆ డిగ్రీతో అయిపోతుంది ఇది. ప్లస్ 5 years ఎక్స్పీరియన్స్ అన్నాడు అంటే డిగ్రీ ఏజ్ వచ్చేటప్పటికి అసలు ఏజ్ ఎంత ఉంటుంది? డిగ్రీకి వచ్చేటప్పటికి? డిగ్రీ కంప్లీట్ అయ్యింది, మీకు అదొకటి బేసిక్గా తెలియాలా. ఇంటర్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఎంత ఏజ్ ఉంటుంది, డిగ్రీ అయ్యేటప్పటికి ఎంత ఏజ్ ఉంటుంది? 15-16 అవుతుంది 10th అకాడమిక్ ఇయర్. ఓకేనా? 15-16 ఎస్ఎస్సి, 16-17, 18 ఇయర్స్కి మీకు 16 yearsకి ఎస్ఎస్సి అవుతుంది కంప్లీట్. ఓకేనా? 18 yearsకి ఇంటర్ అవుతుంది, 18, 19, 20, 21కి డిగ్రీ అవుతుంది. ఇది జనరల్. ఇది ఓకే. 15-16 ఇది, 16-18 ఇది, 18-21 డిగ్రీ. ఇది మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న ఇయర్స్ అన్నమాట ఇవి. ఈ టైప్లో మ్యాక్సిమం 99% ఇలానే ఉంటాయి క్యాలిక్యులేషన్స్. 16 yearsకి కంప్లీట్ అయిపోతుంది ఎస్ఎస్సి, 18 yearsకి ఇంటర్ కంప్లీట్ అయిపోతుంది, 21 yearsకి డిగ్రీ కంప్లీట్ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు 21 yearsకి డిగ్రీ అయిపోయిందంటే ఇక్కడ గ్రాడ్యుయేషన్కి ఇక్కడ 21 + 5 ఎంత? ఇతనికి 26 years అని లెక్క. ఇప్పుడు క్యాలిక్యులేషన్లోకి రావాలి మీరు. 20-25 నుంచి 26 మైనస్ చేయాలి. అప్పుడు ఎంత అవుతుంది? 15 - 6 ఎంత? 9 కదా. ఇక్కడ 1 వెళ్ళిపోయింది కాబట్టి తీయలేము కాబట్టి ఇక్కడ 11 - 2 ఎంత? 9. ఇక్కడ ఎంత ఉంది? 9 ఉంది. ఇక్కడ 1. ఇప్పుడు అతనికి 26 years అంటే అతను born 1999. ఇలాగ డిఓబి తీయగలగాలి మీరు. ఓకే. అక్కడ క్వశ్చన్లో ఇవ్వడు గ్రాడ్యుయేషన్ అతను 5 years ఎక్స్పీరియన్స్ ఉంది, ఇప్పుడు రెజ్యూమే రాయమంటాడు లేదా సివి రాయమంటాడు. డిఓబి ఎలా తీస్తారు? గ్రాడ్యుయేషన్ అని అన్నాడు అని అంటే ఎన్ని ఇయర్స్? 21 years. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అన్నాడు అని అనుకోండి, దీనికి ఇంకొక 2 years కలపాలి. 21, 22, 23 yearsకి పీజీ. డిగ్రీకి ఒక 6 years ఎక్స్పీరియన్స్ అన్నాడు అనుకోండి, 21 + 6 అప్పుడు 27. అప్పుడు 2025 నుంచి 27 మైనస్ చేయాలి. అప్పుడు ఎంత అవుతుంది? 8. ఇక్కడ 9, 1, 1998లో బాను, ఒకవేళ 27 years అయితే కనుక. అర్థమైందా? సో మీకు అక్కడ ఇయర్స్ మెన్షన్ చేయకపోయినా కూడా ఇచ్చిన క్వాలిఫికేషన్ని బట్టి, అక్కడ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ని బట్టి, రెండింటిని బట్టి మీరు డిఓబి తీయాలి. డిఓబి తీసి వేసుకెళ్ళిపోవచ్చు. ఎస్ఎస్సి, ఇంటరు, డిగ్రీ, పీజీ, అక్కడ ఏమి ఇస్తే వాడు అది రాసుకెళ్ళిపోవచ్చు. మీరు ఎస్ఎస్సి తీయగలిగితే చాలు, ఆ వచ్చిన డిఓబికి +15 చేసేయండి, వెంటనే ఎస్ఎస్సి వచ్చేస్తుంది. ఒకవేళ ఇంటర్తో ఇస్తే 18కి ఆ ఎక్స్పీరియన్స్ కలపండి. ఒకవేళ డిగ్రీ బేస్ గ్రాడ్యుయేట్ అయ్యిందని అనుకుంటే 21 yearsకి ఎక్స్పీరియన్స్ కలపండి. కలిపి ఆ రెండింటిని ఈ ఇయర్లో నుంచి మైనస్ చేయండి. ఓకేనా? అప్పుడు డిఓబి వస్తుంది. డిఓబికి 15+ చేయండి, ఎస్ఎస్సి వస్తుంది. అక్కడి నుంచి వేసుకెళ్ళిపోండి. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ చూడండి. వెరీ ఈజీ డిఓబి తీయడం అనేది. ఫైన్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద సివి ఆర్ రెజ్యూమే. మీకు ఈ సివిలో కానీ రెజ్యూమేలో కానీ ఏ బిట్ కొంచెం కాంప్లికేటెడ్ ఉన్న ఏరియా ఏంటిది అని అంటే డిఓబి తీయడమే. అదొక్కటి మీకు రాగలిగిందంటే వెరీ పర్ఫెక్ట్గా రాస్తారు. నేను చెప్పిన ప్రాసెస్ని ఒక్కసారి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇచ్చిన క్వశ్చన్స్కి 2-3 వాటికి డిఓబిలు తీయడం నేర్చుకోండి, అదే వస్తుంది. ఓకేనా? ఏం టెన్షన్ పడొద్దమ్మా, టెన్షన్తో ఏమీ చేయలేం. ప్రశాంతంగా చూడండి వీడియోని, అర్థమవుతుంది. ఫైన్. ఓకే, నాకు లెక్కలు రా, నేనే సరే క్యాలిక్యులేట్ చేయగలిగాను, మీరు చేయలేరా? ఓకేనా? Thank you for watching this video. See you with another best content in the next video. Till then, take care. Bye bye. Your Sujata signing off. Love you all.